ఎవ్రీవన్. ఈ మధ్య పిల్లల కోసము కొన్ని హెల్తీ రెసిపీస్ చేశానండి. అవి ఎలా చేశాననేది మీతో షేర్ చేస్తాను. ముందు సున్నుండలు చేశాను. ఇది కొంచెం మనం ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. అది హిట్టా పట్టా అనేది మీరే చూడండి. ఇదైతే నేను పౌడర్ అది చేస్తూ ఉంటానన్నమాట. డ్రై ఫ్రూట్స్ తోటి మిల్క్ పౌడర్ లాగా చేసి పెడుతుంటాను, అది కామను. కానీ ఈ సున్నుండలు మటుకు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇప్పుడు బయట కొంటుంటాను అనమాట, ఒక షాప్లో చాలా బాగుంటాయి. కానీ ఈజీగా చూశానమాట కొన్ని వీడియోలు, ఈజీ కదా చేద్దామని ఇంకా చిన్న ఒక గ్లాస్తో ముందు మినపగుండ్లు తీసుకున్నానండి. మినువులు మటుకు చాలా బాగుండాలండి. పట్టు అయితే ఇంకా బాగుంటాయి, పట్టు ఉంటుంది కదా అవైతే. కానీ మనకి ఇక్కడ ఎక్కడ దొరుకుతాయని, ఇంటికాడ దొరకవని ఇంకా ఇవి ఉన్నాయి. సో ఒక గ్లాస్ తీసేసుకొని అవి నీట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. సిమ్లోనే పెట్టి నీట్గా. ఇవి మటుకు ఏంటంటే ఎప్పుడు కూడా మినప్పప్పు హై ఫ్లేమ్లో పెట్టి మీరు బరబరబర అది చేసామంటే అది అవ్వదండి, బాగా అవ్వదనమాట. ఫ్లేవరు ఆ టేస్ట్ రాదనమాట. సిమ్లో పెట్టి ఎంతసేపు అయినా ఫ్రై అవ్వనివ్వండి, అంతసేపు ఫ్రై అవుతూనే ఉండాలన్నమాట. నీట్గా అది బాగా బ్రౌన్ కలర్ వచ్చి కమ్మగా ఒక స్మెల్ వస్తుందన్నమాట. వచ్చినాక తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల రైస్ వేసానమాట దాంట్లో. అంటే మనం ముద్ద ఇలాగా చేసినప్పుడు కొంచెం అది తిక్కుగా బాగా అయ్యేదానికి ఒక 2 స్పూన్లే వాడానులేండి. అంటే మినపప్పు తక్కువే కదా, వేసేసి అవి కూడా నీట్గా డ్రై చేసే బాగా ఫ్రై చేసేసి నీట్గా. చూసారా ఎంత బాగా బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చిందో. స్మెల్ అయితే అద్దరిపోతుందనమాట. అలా చేసి పక్కన పెట్టేసుకోవాలి బాగా, అంటే బాగా చల్లారాలన్నమాట. ఆ తర్వాత నేను ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మిల్క్ పౌడర్ చేస్తానండి. ఇది ఒట్టిదే తినేస్తారు మా పిల్లలు అయితేను, కానీ పాలల్లో కూడా వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. వీటికి ఏంటంటే దీంట్లో నేను బాదం పప్పులు, జీడిపప్పులు, మీ ఇష్టం ఏముంటే అవన్నీ వాడుకోవచ్చు. నేను వచ్చి వాల్నట్స్ ఇవన్నీ వాడాను అనమాట. ఎలాగ క్వాంటిటీ అంటే బాదం పప్పులు ఒక 2 కప్పులు తీసుకున్నాను అనమాట. జీడిపప్పు వచ్చి 1 కప్పు అనమాట. వాల్నట్స్ వచ్చి 1/2 కప్పు లాగా తీసుకున్నానండి, జస్ట్ అంతే. అవి కూడా నీట్గా అన్ని ఫ్రై చేసేసి అన్నీ బాగా అవి కూడా బాగా చల్లార్చుకోవాలన్నమాట. అది కూడా మీడియం ఫ్లేమ్ కూడా మా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అదంతా షూట్ చేయలేదండి, ఫోన్ కొంచెం అప్పుడు బిజీగా ఉన్నింది. సో ఇంకా అవన్నీ నీట్గా అన్నీ అయినాక బాగా చల్లార్చి అది కూడా బాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ మినువులు చల్లారినాక పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే ఒక అర కప్పు అనమాట, మనం దేంతో తీసుకున్నామో మినువులు అదే గ్లాస్తో అర గ్లాసు చక్కెరని తీసుకొని దాంట్లోని ఒక 4 యాలకలు వేసేసి బాగా మెత్తగా పొడి చేసేసి మిక్సీ పట్టేసి అది కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. సరిపోతుంది. ఒక గ్లాసు మినపప్పుకి 1/2 గ్లాస్ కంటే కొంచెం తగ్గి వచ్చి ఇంకాను 1/2 గ్లాసు పంచదార సరిపోతుంది. సో పంచదార వదిలి మనం బెల్లం తురుము వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి, హెల్దీ కూడాను. సో నా కాడ బెల్లం రెడీగా లేదు, ఇంకా పంచదార ఉండింది కదా అని ఇంకా మిక్సీ పట్టేసి దాంట్లోనే యాలకలు వేసేసాను అనమాట, పొడి అయిపోతుంది కదా అని. సో ఇవంతా ఇలా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా అంతా చల్లారినాక ఇవి మనము మిక్స్ చేయాలండి, మిక్సీకి వేసి పట్టేయాలి. లేదంటే అది గట్టిగా అంటుకొని పోతుంది అనమాట మిక్సీకి. మినువులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమన్నా సరే ఇలాగ బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని మనము ఇంకా కొంచెం ఆ నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి అయితే చాలా టేస్ట్ అనమాట, ఇంకా హెల్దీ కూడా. సో నేను మొన్న ఈ మధ్య ఆవు నెయ్యి తెచ్చున్నాను అనమాట, హెరిటేజ్ది, డీమార్ట్లో తెచ్చాను. సో అది ఒక స్పూన్ తోటి అలా వేసుకుంటూ ఒక సైడ్ నుంచి అలా కలుపుకుంటూ ముద్దలు చుట్టేయడమేనండి. నిజంగా చెప్తున్నానండి, ఎలా వస్తాయో అని ముందు టెన్షన్ పడ్డా కానీ ఫస్ట్ టైం చేయడం, అసలు నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఎలాగొస్తాయో అనుకున్నా కానీ అదిరిపోయిందండి. అసలు ఎంత బాగా వచ్చాయో నీట్గా, అసలు ఇంకెప్పుడు కొనకూడదు అన్నట్టు అనిపించింది అనమాట. అసలు నెయ్యి కూడా ఎక్కువ పట్టలేదండి, చాలా తక్కువ పట్టిందనమాట. మా వాడైతే నా చుట్టూరే తిరుగుతున్నాడు ఆ స్మెల్కి, భలే ఉంది మమ్మీ, భలే ఉంది మమ్మీ అని. పిల్లలు అసలుకి ఇంకా పట్టలేకపోతున్నాను వాళ్ళని. ఇంకా కొంచెం ఒక సైడ్ నుంచి స్పూన్తో నెయ్యి వేసుకుంటూ, మీ ఇష్టం అనమాట, మీ కాడ ఏ నెయ్యి ఉన్నా బాగా మంచి క్వాలిటీ నెయ్యి వాడండి, స్మెల్ బాగుండాలి, టేస్ట్ బాగుండాలి. వేసుకుంటూ ఒక సైడ్ నుంచి మొత్తం కలుపుకుంటూ ఆ ముద్ద ఎలా కలపాలంటే మనము పిసికినట్టు గట్టిగా అదిమి కలిపినట్టు కలపాలండి. అప్పుడు అది టైట్గా మనకి ముద్ద చేతిలో బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను చూపించినట్టు కలపండి, చాలా బాగుంటుందన్నమాట. ఒక సైడ్ కొంచెం వేసుకుంటూ. నేను కొంచెమే ట్రై చేశాను కదా, సింపుల్గా అయిపోయిందండి. జస్ట్ ఎంత ఒక 15-20 మినిట్స్లో అయిపోయిందనమాట చేయడం. స్వీట్ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు యాక్చువల్గా మినుములు బాగా వేపుకొని మనము పొడి చేసి మిషన్ కాడిచ్చి పొడి చేసి మనము స్టోర్ చేసి పెట్టుకున్నా కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెము బెల్లం తురుము కానీ ఇంకా చక్కెర కానీ మిక్సీ పట్టేసుకొని వేసుకొని నెయ్యి కానీ, ఎప్పుడు నెయ్యి రెడీగా ఉంటుంది కాబట్టి వేసుకొని అప్పటికప్పుడైనా ఫ్రెష్గా కలుపుకోవచ్చు అనమాట. మినప ఉండలు చాలా బాగా ఉంటాయి. ఇలాగ నేను ఇంక అదే అనుకున్నాను, కొంచెము ఆడిచి పెట్టేసుకున్నామంటే
చాలా బాగా ఎప్పటికీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చని అనుకున్నాను. అందుకే ముందు ఒక్క గ్లాస్తో ట్రై చేశాను. చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఎంత హాయిగా, చూస్తే నాకైతే నోరు ఊరిందనమాట. అంత బాగున్నాయి. మా వాడైతే పెట్టి పెట్టడంతో లాగేసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఒక ముద్దని. ఇంకా సరేనని అన్నీ అలాగ చుట్టేసుకోవడమేనండి. అది ఈ విధంగా నేను సున్నుండల పిల్లల కోసం చేశానండి. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గానే అయిపోయిందండి. నాకైతే ఏదో పెద్ద హంగామా అనుకున్నా కానీ అసలు ఏం అవసరం లేదు, ఈజీగా అయిపోయింది. అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా, మిల్క్ పౌడర్ కూడా చేశానమాట. మా వాడు మా పాప అయితే అది స్పూన్ తీసుకొని తినేస్తుంటారనమాట. ఎలాగే తిన్నా కానీ హెల్త్కి మంచిది కదా. పాలు ఉంటే పాలల్లో వేసేసి ఇచ్చినా కానీ, ఇప్పుడు మామూలుగా ఎండాకాలం కదా, మనము మిల్క్ షేక్ లాగా చేసి కూడా దాన్ని పొడేసి ఇవ్వచ్చు అనమాట. అలా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని అవి రెండు చేసేసాను అనమాట ఈవినింగ్ హడావుడిగా నిన్న. సో ఆ వర్క్ అక్కడికి అయిపోయిందనమాట. ఈ సున్నుండలు మటుకు అవుట్ అయిపోయాయిలేండి. నెక్స్ట్ డే కల్లా అసలు ఒకటి కూడా మిగల్చలేదు, అయిపోయాయి అనమాట. సో ఇలా గట్టిగా ఒత్తుతూ ఇలాగ చేత్తో ఇలాగ ప్రెస్ చేస్తూ ఇలాగ ముద్ద చేసామంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట. అసలు చెప్తున్నాను, చాలా టేస్ట్గా ఉన్నాయి. చూసారు ఎంత కమ్మగా ఇలా కనిపిస్తున్నాయి, చూస్తేనే మీకు నోరు అవుతుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇలా చేసుకొని తినండి, చాలా బాగా ఉంటుంది. ఓకే, మా పిల్లల కోసం చేశాను కదా, ఫస్ట్ టైం ఎలాగొస్తుందా, హిట్టా ఫ్లాపా అనుకున్నా కానీ 100కి 100, 1000 ఇవ్వచ్చండి. 100కి 1000 మార్క్స్ ఇవ్వచ్చు, అంత బాగా అయింది. కానీ సైజులో నేను అటు ఇటు అయ్యాయి, అదేం పట్టించుకోవద్దు. మనకు అన్నీ ఒక రెడీగా కరెక్ట్గా దొరకడానికి మనమేమి ఎవరికి అంతా స్వీట్ షాప్లో కాదు కదా మనం పెట్టేది, ఇంట్లోనే కదా, ఎలా చేసుకుని తినేయచ్చు, మన ఇష్టం అనమాట. సో అది ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలాగ అయిపోయాయి అనమాట చుట్టడంలోను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలా ఉంటాయి అనమాట మన సున్నుండలు. చాలా బాగా చూడండి, లోపల కూడా ఎంతగా క్రిస్పీగా నవ్వులుతుంటే మధ్య మధ్యలో పలుకులు అనమాట. అంటే మరి మెత్తగా వేసుకోకూడదు అనమాట. మిక్సీకి కొంచెం పొడిగా, కొంచెం పలుకులుగా, బరకగా అలాగా ఉండబట్టి నోట్లో వేసి తింటుంటే కొంచెం పలుకు తగులుతుందనమాట. హాయిగా ఆ నెయ్యి ఫ్లేవరు, ఆ చక్కెర, మనకి ఎంత బాగుందో అసలు, యాలకల స్మెల్ అంతా కూడా. ఓకే, ఇలాగ పౌడర్ కూడా ఇలా చేసేసి ఒక బాక్స్లో వేసేసి పెట్టేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా అదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చిన్న చిన్న రెసిపీస్ ఇలా మా పిల్లల కోసం చేస్తూ ఉంటాను, షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.